I hate love. I can't love. I can't live with you. అదేంటి డాడ్, అత్తయ్యకి ఉన్నట్టుండి పెయిన్ వస్తే దానికి అక్కేం చేస్తుంది? ఇంట్లో ఉంటే చేస్తుంది, చేసేది కూడా. మగరాయుడులాగా పని ఉన్నా లేకపోయినా రోడ్ల మీద తిరగడం అలవాటైన దానికి ఏదీ పట్టించుకోబుద్ధి కాదు. మరి నిన్ననే గనక అపాయింట్మెంట్ ప్రకారం మీ అత్తయ్యని డాక్టర్ గారికి చూపించుంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేదా? ఏం చేస్తాం డాడ్, నిన్న కార్ లేదు కదా. అదే ఎందుకు లేదు? ఆ డ్రైవర్ శివాగాడికిచ్చి తను పంపించినందుకే కదా. అంటే మీ అక్కకి ఆ అత్తగారి కంటే ఆ డ్రైవర్ గాడే ఎక్కువైపోయాడని అర్థమైపోతుంది. ఏంటో మావయ్య, అక్కలో ఈ మార్పుని నేనస్సలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా. మీ అత్తయ్యని నిన్నే డాక్టర్కి చూపించుంటే బావుండేదని నాకు కూడా అనిపిస్తోందమ్మా. కారణం ఏదైతేనే అక్కడేం జరుగుతుందో, డాక్టర్ గారు ఎలాంటి వార్త చెప్తారో అని నాకు చాలా కంగారుగా ఉందమ్మా. అయ్యో మావయ్య, మీరస్సలే చాలా నీరసంగా ఉన్నారు. అంత కంగారు పడొద్దు. అవును బావగారు, షుగర్ ఉన్న వాళ్ళు టెన్షన్ పడితే చాలా ప్రమాదం. అక్కని చూసుకోవడానికి నేను నా కూతురు ఉన్నాం కదా బావా. బాబు, నా కూతురు బతుకు నాశనం అయిపోతుంది. మీ కాలు పట్టుకుంటాను బాబు. అవసరం లేదు వీరయ్య, నువ్వెవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. శివ, అంటే ఇందాకొచ్చింది నువ్వేనా? అవును, నేనే. ఓహో, ఈ పిల్లని లేపుకపోయింది నువ్వేనన్నమాట. ఇదిగో, మాటలు మర్యాదగా రానియండి. పెళ్లి కూతుర్ని పీటల దాకా రాకుండా తప్పించినోడివి, నీకేంటి మర్యాద? చూడండి, మీరెవరో నాకు తెలీదు, మీతో గొడవ పడే ఉద్దేశం కూడా నాకు లేదు. ఈ పెళ్లి జరగదు. వచ్చిన దారినే మీరు వెళ్ళిపోండి. ఆ మాట అనడానికి నువ్వెవరు? ఒకప్పుడు మలితో కలిసి పనిచేసినోడిని, తన స్నేహితుణ్ణి. శివ, అదంతా ఒకప్పటి సంగతి. ఇప్పుడు తండ్రిగా నేను మల్లికి పెళ్లి చేయదలుచుకున్నాను. నాన్న, ఈ పెళ్లి చేసుకోనని మీకు నేను ఇంతకు ముందే చెప్పాను. మళ్ళీ మర్యాదగా నా మాట విని పీటల మీద వచ్చి కూర్చో. నేను వెళ్ళను. అవసరమైతే చస్తానే తప్ప ఈ పెళ్లి చేసుకోను. నీ మాట అదే అయితే నిన్ను చంపి నీ శవానికైనా తాళి కట్టిస్తా. వీరయ్య, ఛీ, కన్న కూతురును అంత మాట అనడానికి నీకు నోరెలా వచ్చింది? శివ, అదంతా నీకు అనవసరం. మళ్ళీ నా కూతురు. కూతురైతే ఇష్టం లేని పెళ్లి చేస్తావా? శివ, ఏదో తెలిసినవాడివి కదా అని ఇప్పటిదాకా ఊరుకున్నాను. మర్యాదగా నీ దారిన నువ్వు వెళ్ళు. వీరయ్య, నేనిక్కడికి వచ్చిందే ఈ పెళ్లిని ఆపడానికి. చూడు బాబు, పీటల మీద పెళ్ళి ఆగిపోతే ఆడపిల్లకే నష్టం. ఓహో, మరి ఇష్టం లేని వాడితో పెళ్లి మాత్రం కష్టం కాదా? నా కూతురికి ఏది మంచిదో నాకు బాగా తెలుసు. ఏం తెలుసు నీకు? తల్లి లేని ఆడపిల్ల చేత కన్నీళ్లు పెట్టిస్తావా? బలవంతంగా పెళ్లి చేసి తన గొంతు కోస్తావా? బాబు, ఈ అమ్మాయికి నిజంగా నువ్వు ఫ్రెండ్ అయితే ఈ పెళ్లిని ముందే ఆపి ఉండొచ్చు కదా. ఇక్కడ దొంగ పెళ్లి జరుగుతుందని తెలుసుంటే ఆ పని నేను ఎప్పుడో చేసేవాణ్ణి. ఏం పంతులు గారు, ఆడపిల్లకి బలవంతంగా ఇష్టం లేని పెళ్లి చెయ్యొచ్చని ఏ శాస్త్రంలో రాసుంది? ఇదిగో చూడు, ఏ మగాడికైనా భార్య అనుకూలంగా ఉండాలి, నీతోనే నా జీవితం అని భావించాలి. మనసారా ఇష్టంతోనే ఆ భర్తతో కలిసి జీవించాలి.
మరి నీ కళ్ళ ముందే ఈ మళ్ళీ నిన్ను చేసుకోను అని తెగేసి చెప్పాక కూడా ఇంకా నువ్వు తనే కావాలి అని పంతం పట్టినట్టు మాట్లాడితే దాని అర్థం ఏంటి? నీ మీద మనసు లేని భార్యతో నువ్వు సంతోషంగా ఉండగలవా? ఇష్టం లేని కాపురం చేస్తూ మళ్ళీ మాత్రం నీతో ఆనందంగా ఉండగలదా? మరి మీ ఇద్దరికీ కూడా కష్టాన్ని నష్టాన్ని మాత్రమే కలిగించే ఈ పెళ్లి ఎవరి కోసం? మీ పంతాల కోసమా? పట్టుదలల కోసమా? ఎవరు మాట్లాడరే? సారీ బ్రో, నేనే ఏదో ఆవేశంలో తొందరపడ్డాను. అమ్మా నాన్న ఇంకెళ్దాం పదండి. పదరా. అయిపోయింది, అంతా అయిపోయింది. మళ్ళీ నీ తలరాత ఎట్టా ఉంటే అట్టాగే జరుగుతుంది. చిన్నమ్మ గారు, మీరేంటి ఇక్కడ? ఫ్యాక్టరీ పని మీద కారులో వెళ్తుంటే ఒకసారి గుళ్ళోకి రావాలి అనిపించింది. తీరా వచ్చి చూస్తే ఇదిగో ఇక్కడ మీరు కనిపించారు. అది మల్లికి వాళ్ళ నాన్న. నాకు మొత్తం అర్థమైంది. దేవుడున్నాడు, అందుకే అనర్థం జరగకుండా ఆగింది. మై గాడ్, పల్స్ డౌన్ అవుతున్నాయి. సిస్టర్, 10 నిమిషాలకు ఒకసారి పల్స్ చెక్ చేయి. ఓకే, జాగ్రత్త. బావా, ఆ అక్కని లోపలికి తీసుకెళ్లి చాలాసేపు అయింది. తన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు ఏం చెప్తారో అని నాకు చాలా టెన్షన్గా ఉంది బావా. మావయ్య, ఏం కాదు, మీరు ధైర్యంగా ఉండండి. మగాడి ధైర్యం ఆడది తన తోడుగా ఉన్నంత వరకేనమ్మా. మీ అత్తయ్యకి ఏదైనా. ప్లీజ్ మావయ్య, మీరు అలా అనొద్దు. చీమ కూడా హాని తలపెట్టనంత సున్నితమైన మనసు అత్తయ్యది. అలాంటి అత్తయ్య మీద ఆ దేవుడు తప్పకుండా దయ చూపిస్తాడు మావయ్య.
బావగారు, మీ తరపున కూడా ఆ దేవుడికి నేనే దండం పెట్టాను. ఇక పాల ముంచినా నీట ముంచినా తనదే భారం. అమ్మా నందిని, నువ్వు కూడా పెట్టుకోమ్మా. అమ్మా నందిని, ఏంటి మావయ్య? నాకెందుకు భయంగా ఉందమ్మా. పరిస్థితి ఆందోళనకరంగానే అనిపిస్తోంది. కనీసం హర్షకైనా ఫోన్ చేసి చెప్పమ్మా. అలాగే మావయ్య. రింగ్ అవుతున్నా బావ లిఫ్ట్ చేయట్లేదు. ఫిజియోథెరపీకి తీసుకెళ్లారు కదా, ఫోన్ బావ దగ్గర ఉందో లేదో. మీ బావ సంగతి సరేనమ్మా. మాధవి ఇప్పటిదాకా రాకుండా ఏం చేస్తున్నట్టు? బావగారు, ఒక్కసారి మీరే మీ కోడలికి ఫోన్ చేసి రమ్మని చెప్పండి. నాకేం చెప్పడానికి ధైర్యం చాలడం లేదు. నందిని, నువ్వే మరొకసారి ట్రై చేయమ్మా. నా ఫోన్ నంబరు అక్కకి తెలుసు కదా, కావాలనే తీయట్లేదు. ఏంటో, ఏం మనిషో ఏంటో. బేబీ, అయితే ఒక పని చెయ్యి. అదిగో హాస్పిటల్ ఫోన్ నుంచి కాల్ చేసి చూడు. గుడ్ ఐడియా డాడ్. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఒక కాల్ చేసుకోవచ్చా? ఓకే మేడం, చేసుకోండి. థ్యాంక్ యూ. ఓకే మేడం. ఏమైందమ్మా? ఫోన్ కలవలేదా? లాభం లేదు డాడ్. హాస్పిటల్ ఫోన్ నుంచి ట్రై చేసినా అక్క ఫోనే లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడెలా? కొడుకు కోడలు ఇద్దరూ లేరు. ఒకవేళ పార్వతికి ఏదైనా జరిగితే? బావుగారు, పరిస్థితి అంతదాకా వస్తే మేం లేము. డాడ్, మనమున్నా వాళ్ళు రాకపోతే మావయ్యకి బెంగగానే ఉంటుంది కదా. రాకపోతే ఏంటి బేబీ? అల్లుడంటే ఫిజియోథెరపీ పూర్తయితే గాని రాలేడు. మీ అక్కకేం వచ్చింది? అరే, ఇక్కడ ఒక ప్రాణం పోయేలా ఉంటే పనేంటమ్మా? ఏం పని? అబ్బా, ఎంత ముఖ్యమైన పనో మనకేం తెలుసు డాడ్. ఇంకేం తెలియాలి? ఆ డ్రైవర్ గాడిని వెంటేసుకొని కార్లో షికార్లు కొట్టడమేగా. ఇంకేం గొప్ప పని ఉంటుంది? అబ్బా బాబురావు, ఇంకాపు. మాధవ్ వచ్చాక ఎందుకు అలా చేసిందో నేనే అడుగుతాను. ఇంకా మీరేం మాట్లాడొద్దు. క్షమించండి బావుగారు. ఆ అక్కకి ఏం జరుగుతుందో అనే కంగారులోని నేను ఇలా మాట్లాడాను. మావయ్య, నువ్వేమైనా అనుకో, అక్క చేస్తోంది మాత్రం కరెక్ట్ కాదనిపిస్తోంది. తెలుసు, ఏం చేయాలో కూడా నాకు బాగా తెలుసు. శివ, ఇక బయలుదేరదామా? అమ్మగారు, మీరు వెళ్ళండి. శివ నాతో వస్తాడు. శివ, వచ్చిన పని పూర్తయింది కదా, ఇక మనం వెళ్ళాలి. నేను కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను.
మళ్ళీ జరిగిందేది మనసులో పెట్టుకోకు. అదిగో మీ నాన్న. ఇంటికి వెళ్ళు. వీరయ్య, ఇక నేను బయలుదేరతాను. శివ, కాసేపు నాతో ఉండవా? నీతో కొంచెం మాట్లాడాలని ఉంది. ఇప్పుడు కాదు, అమ్మగారు ఎదురు చూస్తూ ఉంటారు. నేను వెళ్ళాలి. శివ, పెళ్లి విషయంలో నేనే తొందరపడ్డాను అనిపిస్తుంది. ఒంటరిగా ఆలోచిస్తే నేను చేయాలనుకున్నది ఎంత పెద్ద తప్పో అర్థమైంది. ఆవేశంలో నీ మీద కేకలేశాను. నన్ను క్షమించు శివ. వీరయ్య, మనలో మనకి క్షమాపణలు ఎందుకు? ఇక మీదైనా మల్లికి ఏ కష్టం కలిగించకుండా ఉండి చాలు. మళ్ళీ జాగ్రత్త. ఇక వెళ్దామా? అలాగే చిన్నమ్మగారు. మళ్ళీ ఇంటికెళ్దాం పదమ్మా. డాడ్, నాకెందుకు తేడా కొడుతోంది. ఇంతసేపు అయినా డాక్టర్ బయటికి రాలేదంటే అత్తయ్య బ్రతికే ఛాన్సెస్ తక్కువ. ఆ ముసల్ది ఉంటే మనకేంటి, పోతే మనకేంటి? మాధవిని బ్యాట్ చేసి మనం మాత్రం ఆ ముసలాడి దృష్టిలో గుడ్ అనిపించుకుంటే చాలు. అంతే అంటావా డాడ్? ఒకవేళ అత్తయ్య చేస్తే ఇంట్లో పెత్తనం మొత్తం అక్క చేతుల్లోకే వెళ్ళిపోతుందేమో. అలా వెళ్తుంటే మనం చూస్తూ ఊరుకుంటావా? ఇప్పటికే ఆ ముసలాడి మనసుని సగం విరిచేశాం. మీ కోడలు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అనే మాటని బలంగానే నాటుకునేలా చెప్పాల్సినవన్నీ చెప్పేశాం. మనం చెప్పాము సరే డాడ్, మామయ్య పూర్తిగా నమ్మేసినట్టేనా అని. చూడు బేబీ, మీ మామయ్య పైకి పోతురాజులాగా గంభీరంగా కనిపిస్తాడు గాని ఏ పని తనంతట తాను చేసుకోలేడు. ఇలాంటప్పుడు మీ అత్త గుటుక్కుమంటే జీవోత్సవంలా మారుతాడు. మాధవి నిర్లక్ష్యం వల్లే మా అక్క చనిపోయింది బావా అని నేను, అలాంటి దాన్ని ఎలా క్షమిస్తావు మావయ్యా అని నువ్వు చెరోవైపు చెవులు కొరికామే అనుకో, కోడలి మీద నివ్వురు కప్పిన నిప్పులా ఉన్న కోపం ఒక్కసారిగా బగ్గుమంటుంది. దేవతాని నెత్తిమీద పెట్టుకున్న మాధవిని దయ్యం అన్నట్టు దూరం పెడతాడు. ఆ తర్వాత చచ్చినట్టు మన మాటే వింటాడు. మన చేతుల్లో కీలు బొమ్మలాగా మారిపోతాడు. డాడ్, అదిగో డాక్టర్ వస్తున్నాడు. డాక్టర్ గారు, మా అత్తయ్యకి ఇప్పుడు ఎలా ఉంది? ఓకే, షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. నిజంగానా డాక్టర్? అంటే నా పార్వతి కోలుకున్నట్టేనా? ఆవిడికి టెస్టులన్నీ చేశాం. రిపోర్ట్స్ వస్తేనే గానీ తన హెల్త్ కండిషన్ గురించి మేము పూర్తిగా చెప్పలేం. డాక్టర్ గారు, ఉన్నట్టుండి మా అక్కయ్యకు అలా స్పృహ తప్పి పడిపోవడానికి కారణమేంటో తెలిసిందా? డస్ట్ ఎలర్జీ. ఆవిడికి ఎప్పటినుంచో ఉబ్బసం జబ్బుంది కదా, ఎలర్జీ తీవ్రం కావడం వల్ల మైల్డ్ అటాక్ వచ్చింది. ఏంటి డాక్టర్, అంటే తనకి గుండె నొప్పి వచ్చిందా? ఏదో షాక్ వలన బీపీ కూడా ఎక్కువైంది. అందుకే వెంటనే స్పృహ తప్పి ఉంటారు. డాక్టర్, మా అత్తయ్య అంటే మా ముగ్గురికి ప్రాణం. తనకేదైనా జరిగితే మేం తట్టుకోలేము డాక్టర్. ఎట్టి పరిస్థితుల్లోనూ మా అక్క బతికి తీరాలి. అవసరమైతే ఎంత పెద్ద స్పెషలిస్ట్నైనా పిలిపించండి. ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు. మా అక్క మాత్రం కోలుకుంటే అంతే చాలు. అరే,
అంత సీరియస్ ఏమీ కాదని చెప్పాను కదా. ఎనీవే రిపోర్ట్స్ రాగానే కండిషన్ ఎలా ఉందో చెప్తాను. ఇన్నాళ్ళు పార్వతికి ఆస్తమా మాత్రమే ఉందనుకున్నాను. అసలే బీపీతో బాధపడుతోంది. ఇప్పుడు గుండె నొప్పి కూడా అంటే భగవంతుడా, నేనేం చేయనయ్యా? మావయ్య, డాక్టర్ గారు అంత సీరియస్ ఏమీ కాదు అన్నారు కదా. డాక్టర్లకేం ఊపిరి ఆగిపోయేదాకా పర్వాలేదు అని చెప్తుంటారు. అయ్యో, ఆ అక్క ఎంతో శాంతంగా ఉండేది. నీకు అటాక్ రావడం ఏంటక్క? ఇలాంటి టైంలో కూడా ఇంటి కోడలు దగ్గర లేకపోవడం ఏంటి? కర్మ కర్మ కర్మ. విఘ్నేశ్వర, ఇన్నేళ్లలోనూ నేను నిన్ను ఏదీ అడగలేదు. గుండె బరువై ధైర్యం కరువై ఇప్పుడు కోరుకుంటున్నాను, నా పార్వతిని క్షేమంగా ఇంటికి చేర్చు స్వామి. ప్లీజ్ మావయ్య, కొడుకు కోడలు సమయానికి దగ్గర లేకపోయారనే కదా మీ బాధ. ఇక మాధవి సంగతి అంతుపట్టకుండా ఉంది. అక్క ఇంట్లోనూ లేదు, బావ దగ్గర కూడా వెళ్ళలేదంట. మాధవిని తలుచుకుంటేనే నాకు మాత్రం ఒళ్ళు మండిపోతుంది. హద్దులు దాటిన ప్రేమని చూపిస్తే ఇదిగో ఇలాగే నెత్తి మీదకెక్కుతారు. ఎవరిని ఎంతలో ఉంచాలో గ్రహించకపోవడం నాదే తప్పు.